జర్మనీ నుండి మనం స్విట్జర్లాండ్ ఎంట్రన్స్ అనమాట ఇది. అంటే ఇది హైవే కాదు. హైవేలో వెళ్తే మనం అక్కడ మనం అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటది. ఇక్కడ మనం వేరే మామూలు రోడ్‌లో వెళ్తే మనం అమౌంట్ కట్టాల్సిన బార్డర్ అమౌంట్ కట్టాల్సిన పని లేదు. మనమైతే ఇక్కడి నుంచి స్విట్జర్లాండ్ అయితే ఎంటర్ అవ్వచ్చనమాట. ఎందుకంటే మనం స్విట్జర్లాండ్ ఇప్పుడు ఎంటర్ అయినాం కానీ మళ్ళీ మనం హైవేగా అయితే ఎక్కకూడదు. హైవే ఎక్కకుండా మనం మామూలు రోడ్‌లో వెళ్ళొచ్చనమాట. మనం స్విట్జర్లాండ్ మొత్తం కూడా తిరగొచ్చు. కాకపోతే హైవే ఎక్కకూడదనమాట. హైవేలో మనం టోల్ కడితే మనం హైవే మిగతా రోడ్డు కూడా మనం కార్ అయితే వెళ్ళొచ్చనమాట. ఇప్పుడు మనం ఇది స్విట్జర్లాండ్ ఎంటర్ అయినాము. ఇదంతా స్విట్జర్లాండ్. ఒక రైల్వే స్టేషను, చిన్న రైల్వే స్టేషన్ అనమాట అది. ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుంచి మనం ఈ విలేజ్‌కి ఎంటర్ అయినామనమాట. ఇక్కడ ఒక చిన్న సిటీ ఉంటది. ఇక్కడంతా వాటర్ ఫాల్స్ అయితే మనకి ఉంటాయి. ఆ వాటర్ ఫాల్స్ మనం చూడటానికైతే వెళ్తా ఉన్నాం. హ్మ్, అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. చాలామంది పర్యాటకులు కూడా మనకు అక్కడికి కనిపిస్తూ ఉంటారనమాట. ఇది ఆ సిటీ అనమాట. ఆల్రెడీ మనం ఆ సిటీలోకైతే ఎంటర్ అయినాము. ఇక్కడ సిగ్నల్స్ కూడా మన దగ్గర ఉన్నట్టే సిగ్నల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూస్తారు కదా, మనం వాటర్ ఫాల్స్ అంటే చాలా లోపలికి డౌన్‌లోకి దిగాలనమాట. ఇది మనకి ఎంట్రన్స్‌లో కార్ పార్కింగ్ తర్వాత మనం ఎంట్రన్స్ కావాల్సి ఉంటుంది. చూసారా, ఐ లవ్ యూ రెయిన్ ఫాల్స్ ఇదనమాట. ఇక్కడ స్విట్జర్లాండ్‌లో ఉంటది. ఇది స్విట్జర్లాండ్‌లో పర్యాటక ప్లేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్ పర్యాటక ప్లేస్ ఇది. ఇక్కడికి చాలామంది చాలా దేశాలలో ఇక్కడికి మనకి పర్యాటకులు ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూసారుగా బోట్ షికారు చేయొచ్చు. తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి చూసారా, ఇది అంతా అక్కడ ఒక సున్నపు రాయి అనమాట. సున్నపు రాయి అంటాం కదా, సున్నపు రాయి మీద నుంచి ఆ వాటరు డౌన్‌లోకి వస్తూ ఉంటాయనమాట. అంత హైట్‌లో ఉంటదది. ఆ హైట్‌లో నుంచి డౌన్‌లోకి వాటర్ పోస్తూ ఉంటే మనం చూసారా, మంచు లెక్క దాదాపు ఎంత హైటు మనకి కనిపిస్తూ ఉన్నాయి అయి. అంటే మంచు లెక్క. చూసారా, అక్కడ మనకు ఒక ట్రైన్ కూడా పోతా ఉంది. దీని చుట్టూ కూడా మనకి ఈ ఒక ట్రైన్ కూడా ఉంటది. మెట్రో టైప్‌లో ట్రైన్ కూడా మనం, అంటే ఇది ఒకటి కాదు, చాలా ప్లేస్‌లుంటాయి. ఆ ప్లేస్‌లన్నీ టచ్ చేస్తూ కూడా ఆ ట్రైన్‌లో మనం వెళ్ళొచ్చనమాట చూడటానికి. చాలా అంటే నాకు తెలిసి దాదాపుగా ఈ యూరోప్ కంట్రీస్ మొత్తం కూడా వాటర్ ఫాల్స్, తర్వాత గుట్టలు, తర్వాత అనేక రకాల ఇలాంటి ప్లేసెసే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా యూరోప్ కంట్రీస్ ఇళ్ళు కూడా ఆ విధంగానే ఉంటాయి. రకరకాలుగా మనకి సేమ్ పబ్లిక్ కూడా అట్లనే కనిపిస్తారనమాట. మనకు పెద్ద తేడా ఏమైతే కనిపించదు. చూసారుగా, ఇప్పుడు మనకు అక్కడ పైనున్న గుట్ట దగ్గరికి మనం ఇప్పుడు ఎక్కాలి. అంటే బోట్ ద్వారా ఎక్కొచ్చు. బోట్ ద్వారా అంటే చిన్నపిల్లన్నోళ్ళు ఎక్కుతారు. మనం ఇట్లా మనం నడుచుకుంటూ అక్కడికెళ్తే అంటే మనం ప్లేస్‌లన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఇక్కడ చూసారా, మన తెలుగోళ్ళు కూడా చాలామంది కలిశారు. అంటే శ్రీకాకుళము వాళ్ళు, తర్వాత కరీంనగర్, మిగతా రకరకాల ప్లేసుల్లో అయితే మనకి తెలుగు వాళ్ళైతే ఇక్కడ చాలామంది కలిసారు. అంటే జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు చూడటానికి, ప్లస్ అక్కడ స్విట్జర్లాండ్‌లో ఉండేవాళ్ళు కూడా మనకి చాలామంది అయితే అక్కడ కలిసారనమాట. ఇక్కడ అంటే పెద్ద ప్లేస్ కదా, పర్యాటక ప్లేస్ పెద్ద ప్లేస్ కాబట్టి చాలామంది కూడా అక్కడికి చూడటానికి వస్తారు. కాబట్టి మనకైతే చాలామంది మన ఇండియన్స్ అయితే కలిశారు. చాలామంది వాళ్ళతోని మాట్లాడటం కూడా జరిగిందనమాట. చాలామందితోని వాళ్ళ ప్లేస్ కూడా పలానా అని చెప్పారు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తర్వాత మిగతా కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మనం చూడంగానే ఆల్రెడీ వాళ్ళు గుర్తుపట్టి అయితే మనని మందలిస్తూ ఉంటారు. మనం కూడా అక్కడ ఉన్న మనకి తెలుగు వాళ్ళు కనిపిస్తే మనం కూడా మాట్లాడటం జరిగిందనమాట. చూసారు కదా, ఇది వాటర్ ఫాల్స్ చూసారా ఎంత హైట్‌లో పోస్తుందో. అది చూసారా, దాదాపు నాకు తెలిసి ఒక 5-6 మీటర్ల హైట్‌లో అది మంచు లెక్క మనకి ఆ వాటర్ ఎగురుతుందనమాట. అది అంత డౌన్ ఉంటుందనమాట. ఇది వచ్చేసి అది వాటరు స్పీడ్‌కి అది తిరుగుతూ ఉంటే అవతల మనకి కరెంట్ అయితే తయారవుతుందనమాట. ఆ సిస్టంలో అది ఉన్నదనమాట. చూసారుగా, ఇదంతా మనకి సున్నపురాయి అనమాట. సున్నపురాయి మీద అంత హైట్ నుంచి డౌన్‌లోకి వస్తూ ఉంటుంది. చాలా హైట్ ఉంటుంది అది. మన కొండ లెక్క ఉంటుంది. ఆ హైట్ నుంచి ఆ డౌన్‌లోకి వాటర్ వస్తూ ఉంటే మనకు అలా అనిపిస్తాయి అనమాట. చూసారుగా, ఇది కూడా అదే అనమాట. పబ్లిక్ చూసారుగా, పబ్లిక్ అయితే విపరీతంగా మనకి కనిపిస్తూ ఉంటారు అక్కడ. అన్ని పర్యాటక ప్లేసులు నుంచి కూడా టూరిస్ట్ బస్సులు, తర్వాత మనకి ట్రైన్స్, బస్సులు, తర్వాత రకరకాల అనేక సౌకర్యాలు అయితే అక్కడికి మనకు రావటానికైతే ఉంది. అక్కడ మనకు కనపడుతుంది ఒక జెండా కనపడుతుంది కదా, అది మధ్యలో ఉంటుందన్నమాట. అది కూడా మనకి ఎక్కొచ్చు, ఆ బోట్‌లో వెళ్ళి
చిన్నపిల్లలు అయితే మంచితో ఎంజాయ్ చేస్తారు. ఇక మనం బోట్‌లో వెళ్ళి దాన్ని ఎక్కి అది మనకి అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చూసాం అంతే. ఇది చూసారుగా పబ్లిక్ కనిపిస్తున్నారా మీకు గుట్ట మీద? అట్లా అనమాట. మనం పడవలో వెళ్ళి పైకెక్కొచ్చు. సున్నపు గుట్ట అనమాట అది. మధ్యన కూడా పెద్ద సొరంగం ఉంటది. ఆ సొరంగం మధ్య నుంచి కూడా వాటర్ పోతా ఉంటది. 2 పోల్స్ మాదిరిగా ఉంటాయి. పైన మాత్రం మనకి మూసేసుకొని ఉంటదనమాట. చిన్న కింది నుంచి హోల్ ఉంటది దానికి. అంటే ఎప్పుడు పడిపోద్దా అనిపిస్తది మనకు దాని మీదకి పోతే. అంత ఫ్లోటింగ్‌లో కూడా అది ఆగిందంటే చూడాలి. అదంతా ఫ్లోటింగ్‌లో కూడా ఆగిందనమాట. చాలా బ్యూటిఫుల్. ఇక్కడ చూసారా మనకి ఇది ట్రైను ప్లస్సు మనకి పబ్లిక్ నడవటానికి కూడా సేమ్ అదే వాకింగ్ ట్రాక్ లెక్క మనకి సైడ్‌లో ఉంటది. దీని మీద నుంచే మనం వెళ్ళాల్సి ఉంటది. చూసారా ఇది మొత్తం పరుపు రాయి అనమాట. సున్నపు రాయి. ఆ రాయి మీదకెళ్ళి వాటర్ వెళ్తా ఉంటది. చూసారుగా ఎంత ఇదిగా ఉంటదో. చాలా ఫాస్ట్‌గా వెళ్తా ఉంటాయన్నమాట వాటర్ కూడా. అసలు చూసినా మనం దాదాపు ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తదనమాట. వాటర్ కూడా ప్యూర్ అంటే అంతా కూడా డస్ట్ లేకుండా ప్యూర్ మనకి వాటర్‌లో ప్రతి నలుసు కూడా కనిపించే విధంగా వాటర్ అయితే అంత తేట వాటర్ ఉంటాయన్నమాట. అవి చూసారుగా ఎంత ఫాస్ట్‌గా వెళ్తా ఉన్నాయో. చూసారుగా మొత్తం పరుపు రాయి చూసారుగా. అది ఎన్ని వేల సంవత్సరాల నుంచి అది అట్లనే పోతా ఉందంట. కానీ ఆ రాయి అయితే ఇంత కూడా డ్యామేజ్ కాలేదనమాట. అక్కడ మనకు కనిపించే ఆ గుట్ట మధ్యన ఉంది, వాటర్ మధ్యన. అక్కడ నిజంగా వాళ్ళకి అక్కడ ఎక్కాలంటే చాలా డేంజర్ ప్లేస్ అనిపిస్తది. అక్కడ పోవాలన్నా చాలామందికైతే భయం వేస్తదనమాట. ఇక పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు అక్కడ తీసుకపోతే అది చూసారా మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూసారా సొరంగం. మధ్యన హోల్ ఉంటది. అటు సైడ్ ఇటు సైడు జస్ట్ కొంచెం సపోర్టింగ్ ఉంటది. దానిపైకి ఎక్కుతారనమాట. అస్సలు అది ఎప్పుడు ఇంక 10 నిమిషాలు, 5 నిమిషాల కింద పడతది అన్నట్టు ఉంటది. ఇక్కడ ఆవులు బాగా కనిపించినాయి. మరి దాటి ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. ఎక్కడ చూసినా ఆవు బొమ్మలు అయితే ఇక్కడ బాగా కనిపించినాయి అనమాట. అక్కడ చూడు వాళ్ళు బల్లాల టైప్ కూడా ఆవు బొమ్మలు ఏర్పాటు చేసి ఆ బల్లాలు కూడా అట్లనే ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు కదా. ఆ మధ్యన మనం కూర్చోటానికి ప్లేస్ లెక్క చేసి ఆవు బొమ్మలు ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి. మనకైతే కూర్చోబుద్ధి కాలేదు. మనమైతే పక్క నుండి ఫోటో దిగినాం కానీ, ఎందుకంటే మనం ఆవుల్ని మనం పూజిస్తాం కదా. మనం ఎట్ట పడితే అట్ట తొక్కకూడదనే ఉద్దేశంతోని మనమైతే దాని మీద కూర్చునే ప్రయత్నం చేయలేదు. మిగతా పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలవదు కాబట్టి చాలామంది పెద్దోళ్ళు కూడా కూర్చుంటారు. అక్కడ వాళ్ళకి పెద్ద అది ఉండదు కాబట్టి వాళ్ళు కూర్చున్నారు. పిల్లలు కూడా దాని మీద ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. ఇది మనకి కింద బోటుకి పోవటానికి మనకి టికెట్స్ మిగతా అవన్నీ తీసుకోవటానికి ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తదనమాట. మనం ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు. అక్కడ అంతా మనం మనం చూసినాం కదా మనకి ఇది గుట్ట మీద ఉందని. మనం ఇప్పుడు ఆ గుట్ట మీద బిల్డింగ్‌లోకి వచ్చినాం అనమాట. ఇది చాలా బాగుంటది ఇది ప్లేస్ కూడా. చూడు టికెట్స్‌కి అది ఇలా ఫుల్ లైన్. అక్కడ చూడు లైన్ చూడు ఎంత ఉందో. ఇదనమాట మనకి వ్యూ పాయింట్. ఇప్పుడు మన ఎదురుంగా కనపడే బిల్డింగ్ దగ్గర నుంచి మనం ఈ బిల్డింగ్ ఇప్పుడున్న మన బిల్డింగ్ దగ్గరికి మనమైతే చుట్టూ నడుచుకుంటూ వచ్చినామన్నమాట. కొంతమంది అట్లా పడవలో వస్తారు. పడవలో వస్తే మనం ఇవన్నీ చూడలేం కాబట్టి మనం ఏం చేసినామంటే చుట్టూ మనం నడుచుకుంటూ వచ్చినామన్నమాట. కొంత టైం అయితే పట్టింది మనకి. టైం పట్టినా పర్వాలేదని మనం నడుచుకుంటూ ఆ ప్లేసెస్ అయితే చూసుకుంటూ మనం వచ్చినాం అనమాట. అలాగే మనకు 1 డే టైం అయితే అక్కడ తీసుకుంది. 1 డే టైం కూడా ఇంకా సరిపోదు. మనం చూడాలంటే ఇంకా పక్కన చాలా ప్లేసెస్ ఉన్నాయి. మనకు 1 డే కాదు దాదాపు 2-3 డేస్ చూసినా అక్కడ చుట్టూ దీని పక్కన ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి అనమాట. అక్కడ మనం ఉండటానికి కూడా గుడారాలు రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. కానీ కాస్ట్లీ. స్విట్జర్లాండ్ మాత్రం కాస్ట్లీ అనమాట. మనోళ్ళు డబ్బులన్నీ దాచుకున్నారు అంటాం కదా, ఈ దేశంలో అనమాట. దొంగ డబ్బులన్నీ దాచుకున్నారు అంటాం కదా, అది ఇదే దేశం అనమాట. ఈ దేశంలో అయితే ప్రతి ఒక్క ఐటెం అయితే చాలా కాస్ట్లీ ఉందనమాట. నేను ఒక కీ చైన్ కొన్నా. ఆ కీ చైన్ వచ్చేసి 800 చిల్లర ఉంది. దాదాపు మీరు అనుకుంటారుగా 100 రూపాయలు పెడితే వస్తుంది కదా అనుకుంటాం. కానీ 800 రూపాయలు కీ చైన్. ఓన్లీ చిన్న కీ చైన్ 800 రూపాయలు. అంటే మీరు చూడండి ఎంత కాస్ట్లీ దేశము. నాకు తెలిసి దాదాపు యూరోప్ కంట్రీస్ మొత్తం కూడా చాలా కాస్ట్లీ దేశాలు. మనం ఒక ట్రిప్పు వేరే దేశానికి వెళ్ళామంటే దాదాపు మనకు అక్కడ జర్మనీ నుంచి వేరే దేశానికి మనం ఒక ట్రిప్ వేసినామంటే దాదాపు 50 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది అనమాట. అంటే పార్కింగ్లు మనం తర్వాత ఇవి తిరగటానికి టోకన్స్ ఇవన్నీ కట్టాలంటే మనకు ఒక మినిమం 50 నుంచి 1,00,000. ఒకరోజు నైట్ హాల్ట్ చేసినామంటే మనకి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఫ్యామిలీకి. అంత కాస్ట్లీ ఉంటాయి అనమాట. పార్కింగ్ వచ్చేస్తే మనకి ఒక రోజుకి 1,000, 1,200 అట్లా ఉంటుంది పార్కింగ్ ఫీజు.
కొన్ని చోట్లయితే మనకు గంటల లెక్క కూడా ఉంటది. కొన్ని చోట్ల అసలు మనకు రూ. 1000 4,000 పెట్టినా మనకు పార్కింగ్ దొరకదు. అలాంటి ప్లేసెస్ ఉంటాయన్నమాట అక్కడ చూడటానికి. అంతమంది పబ్లికు, తర్వాత అంత కాస్ట్లీ ఏరియాలనమాట అవన్నీ. అక్కడ చాలామంది మన ఇండియన్స్ గనుక ఫ్యామిలీస్ పోయినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల దేశాలలో కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆ దేశాలకు రావటానికి పెద్ద ఆ వీసాలు సరిపోతాయి కాబట్టి అందరూ కూడా ఒక 9, 10 దేశాలు దాదాపుగా పోయినోళ్ళు ఎవరు కూడా ఈ 9, 10 దేశాలు ఈజీగా తిరగొచ్చు కాబట్టి పర్యాటకులు కూడా ఈజీగా తిరుగుతారనమాట. అంత ఈ దేశాలు ఈ 9, 8, 9 దేశాలు మనం ఈజీగా తిరగొచ్చు. దానికి వేరే గీసా అవన్నీ అవసరం ఉండదు. మామూలుగా రోడ్డు మార్గాన వెళ్ళొచ్చు. ట్రైన్లో వెళ్తే ఏమవుతుందంటే, ట్రైన్లు కూడా ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. కాకపోతే ట్రైన్లో వెళ్తే మనకి చాలా టైం పడుతుంది. అంటే ఒక రోజల్లా మనకు జర్నీ పడుతుంది. ఒకరోజు చూసుకోవాలి, మళ్ళీ ఒకరోజు మళ్ళీ జర్నీ చేయాలి. 3 డేస్ పడుతుంది. 3 డేస్ అంటే దాదాపు రోజుకి మనకి 30,000-40,000, 50,000 ఖర్చు వస్తుంది. అంత కాస్ట్లీ ఉంటుంది అనమాట. మనం ఒక హోటల్లో వచ్చేసి దాదాపుగా మనకి 10 నుంచి మినిమం సింపుల్గా 10,000 అనమాట. మంచి హోటల్లో కొంచెం ఇది తీసుకోవాలంటే దాదాపు 25,000-25,000 రూపాయలు మనం ఒక నైట్ మనం అంతా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనమాట. అందుకనే మనం యూరోప్ కంట్రీస్లో ట్రిప్స్ మనం పోవాలంటే చాలా కాస్ట్లీ. ఆ ట్రిప్స్ అయితే మనం చేయాలంటే చాలా ఇబ్బంది. ఏదో మనం అక్కడ దగ్గరికి వెళ్ళాం కాబట్టి వేరే కంట్రీస్ మనం పోయే అవకాశం దొరికింది. కానీ లేకపోతే అక్కడ మనము పోయే అవకాశం కానీ, మనం చూసే అవకాశం కానీ దాదాపుగా 90% ఉండదనమాట. ఎందుకంటే అంత కాస్ట్లీ దేశాలు మనం పోయి ఉండలేము. మనం ఎవరు లేకుండా కూడా పోయి మనం మామూలుగా విజిటింగ్ మీద కూడా పోయి రావాలన్నా దాదాపు మినిమం ₹1,00,000 మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత కాస్ట్లీ దేశాలన్నమాట. నేను అసలు అక్కడికి పోయినాక నాకే ఆశ్చర్యం వేసిందనమాట. ఇట్లా ఎంత రేట్లు ఉంటాయా ఇక్కడ అని. వేరే మనకు అమెరికా పోతే మనకు అంత కాస్ట్లీ అనిపించదు. కానీ అమెరికాలో చాలా మనకి వాళ్ళకి కొద్ది గొప్ప తేడా ఉంటుందేమో, కానీ ఇక్కడ మాత్రం అసలు మనకి వాళ్ళకి అసలు సంబంధాలే లేవు. అంత కాస్ట్లీ దేశాలన్నమాట ఇవి. చాలా కాస్ట్లీ దేశాలు ఇవి. అందుకనే పర్యాటకులు చాలామంది ఈ దేశాల్లో పర్యటించాలంటే చాలా అంటే డబ్బులు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నమాట. మామూలుగా మామూలు డబ్బులతోనైతే పోయిరారు అనమాట. దాదాపు మనం ఎక్కడున్నా చాలా ఖర్చు వస్తుంది. చూసారుగా ఇది గుట్ట, అది వాటర్ మనం ఇటు ఆపోజిట్ నుంచి మనం పైకి వచ్చినాం, ఆల్రెడీ మనం కిందికి వచ్చేసినాం. మనం ఇటు నుంచి అటు పోయినాం, అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చినాం. ఏదైతే రోడ్లో పోయినామో అదే రోడ్లో మనం రిటర్న్ అయితే రావాల్సి ఉంటుంది. మనకి వేరే దారి అయితే ఉండదు అనమాట. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము. అక్కడ మనకి కనిపించే ఎదురుగా ఆ కొండ మీదకి అయితే వెళ్ళాం. అక్కడ పాత బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదే ప్లేస్కి మళ్ళీ కిందికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ పర్యాటక ప్లేసులలో మనకి అనేకంగా ఈ రైళ్ళు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దాంట్లో కూడా దాదాపు 1,500, 2,000 అట్లా ఉంటుంది మినిమం టికెట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం దిగేది ఉండదు, వాళ్ళు చుట్టూ మనకి తిప్పుకొస్తారు తప్ప మనకి ఎక్కడ దిగటానికి మాత్రం అవకాశం ఉండదన్నమాట. మనం మామూలుగా దాంట్లో చూసుకుంటూ తిరిగి రావటమే మనం. ఎందుకంటే ఎక్కువ మంది ముసలి వాళ్ళు, పిల్లలు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, దాంట్లో తిరిగి వద్దాంలే, ఒక రౌండ్ వేసి వద్దాంలే, మనం ప్రత్యేకంగా ఎక్కడ తిరుగుతామని దాంట్లో రౌండ్ వేస్తారన్నమాట. కాకపోతే మనం కాలినడకన మనం రౌండ్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆ థ్రిల్లింగ్ వేరు ఉంటుంది. మనం పబ్లిక్లో మనం చూసుకుంటూ నడిచిన ఆ థ్రిల్ వేరు ఉంటుంది అనమాట. ఇది చూస్తారు కదా, మొత్తం మనకి ప్లేస్ అయితే చూడటం అయిపోయింది. మనం రిటర్న్ అయితే అవుతా ఉన్నాం. మనం పైకి వచ్చిన కొద్దీ మనకి ఇలాగా మనకి విజువల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూసారా, చాలా బొందలో ఉంటుంది. అది కూడా చాలా లోపల ఉంటుంది. మనం చాలా హైట్ ఎక్కాలి. మనం పైకి రావాలంటే చాలా హైట్ ఎక్కాలి. మనం పార్కింగ్ రావాలన్నా, తర్వాత ఇంకా మనం మెయిన్ సిటీకి ఎంటర్ కావాలన్నా చాలా ఇట్లా బిల్డింగ్లు కనపడుతున్నాయి కదా, మనం అంత హైట్ రావాలన్నమాట. అంత హైట్ వస్తే అప్పుడు మనం ఆ సిటీలోకి ఎంటర్ అవుతాం అనమాట. ఆ ఎక్కటానికి కూడా చాలా కష్టం అనమాట. చిన్న పిల్లలు అయినా, తర్వాత ముసలి వాళ్ళైనా కొంచెం ఇబ్బంది అవుతుంది. మామూలుగా పిల్లల్ని వేసుకొని పోవాలన్నా కొంచెం ఇబ్బంది. కొంచెం జాగ్రత్తగా కింద పార్కింగ్ చూసుకొని పోవాలి. పార్కింగ్ ఖాళీ ఉంటే కింద కూడా పోవాలి, కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది. మనకు పైన కరెంటు వైర్లు కనపడుతున్నాయి కదా, ఆ వైర్ల ద్వారా ఒక బస్సు నడుస్తుంది చూసారా. ఇక్కడ కరెంటుతోని బస్సులు నడుస్తాయి అనమాట. మనకి మామూలుగా ట్రైన్లు, ఇది కూడా చూసారా, కరెంటుతోని బస్సు అనమాట. మీకు వేరే సిటీలో చూశాను, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవి మొత్తం మనకు అవతల సైడ్ కనపడుతున్నాయి కదా, అవన్నీ మనం
గెస్ట్ హౌస్‌ల టైప్ అనమాట. మనం ఏమంటాం ఫా మన వేరే దగ్గర పోతే ఉంటాయి కదా! మన అరకు, ఇరుకు అట్లా పోతే ఉంటాయి కదా! ఆ టైప్‌లో ఇవి కూడా అయన్నీ గుడారాలు లెక్క కనపడుతున్నాయి చూసారా? అక్కడ మనం నైట్ హాల్ట్ చేయొచ్చు. హోటళ్ళు, రిసార్ట్స్ అన్నీ రకరకాలుగా కనిపిస్తాయనమాట. అక్కడ మనం నైట్ ఉండొచ్చు. కానీ చాలా కాస్ట్‌లీ. చూసారా మెట్రో ట్రైన్ కూడా పోతా ఉంది. ఇది మొత్తం ఈ ఈ మన ఈ ఏర్ ఉంది కదా! ఈ ఏర్ ఎమ్మటే తిరుగుతా ఉంటది చుట్టూ కూడా. అది ఈ కెనాల్ చుట్టే ఆ ట్రైన్స్ పక్క ఎమ్మటే ఉంటాయనమాట. ఇది పెద్ద కెనాల్ టైప్ అనమాట ఇది. మరి దీన్ని ఏమంటారో మనకు కూడా తెలీదు. మరి అది సముద్రందైతే కాదు. మామూలుగా ఒక వాగు లెక్క పోతా ఉంటది. కాకపోతే చాలా పెద్దదనమాట. లోతు ఎక్కువ ఉంటది, వెడల్పు ఎక్కువ ఉంటది. చుట్టూ బోట్లు, పర్యాటక ప్లేస్‌లు అనేక రకాలుగా మనకి కనిపిస్తా ఉంటాయనమాట. చూసారుగా ఎట్లా కనిపిస్తా ఉన్నాయి మనకి. అనేక రకాల అక్కడ మనమైతే రిసార్ట్స్ టైప్‌లో ఉంటాయి. మనం అక్కడ ఉండొచ్చు. కాకపోతే నాకు తెలిసి రోజుకి మన డబ్బులైతే 50,000 కూడా ఉండొచ్చు. డైలీ ఒక నైట్‌కి 50,000 కూడా అక్కడ ఉండొచ్చు. అంటే దాదాపు మనం ఫుడ్డు, గిడ్డు దానికి మొత్తం ఖర్చు పెట్టాలన్నా దాదాపు ఒక 1,00,000, 1,50,000 ఉంటే ఒక రోజుకి సరిపోతాయనమాట. ఆల్రెడీ మనం ప్లేసెస్ అయితే చూసినాం. మనం ఆల్రెడీ స్విట్జర్లాండ్ నుంచి మనం రిటర్న్ అయితే అయినామనమాట. ఇది స్విట్జర్లాండ్ లాస్ట్ విలేజ్ అనమాట. ఈ లాస్ట్ విలేజ్ నుంచి మనం తర్వాత జర్మన్‌లోకి ఎంటర్ అవుతాం అనమాట. చెప్పా కదా! చిన్న ఊర్లల నుంచే మనం వెళ్ళాలి గానీ మనం హైవేలో అయితే వెళ్ళకూడదు. హైవేలో వెళ్ళాలంటే మనం దానికి టోల్ చార్జ్ అయితే కట్టాలి. మనం ఈ రోడ్లలో మామూలు రోడ్లలో వెళ్తే కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మనం చిల్లం విలేజ్ నుంచి ఎక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటాయో అక్కడి నుంచి చాలామంది కూడా అట్లనే వెళ్తారు. ఎందుకంటే ఆ పర్యాటక ప్లేస్‌కి ఇది హైవే ఎక్కాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ ఈ రోడ్లలోనే వెళ్తారు. హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే టోల్ మనం పే చేయాల్సి ఉంటదనమాట. ఇప్పుడైతే మనం ఆల్రెడీ స్విట్జర్లాండ్ బోర్డర్ అయితే దాటాం. ఆల్రెడీ మనం జర్మనీలోకైతే ఎంట్రన్స్ అయినాం అనమాట. అక్కడ కూడా చూసారుగా సేమ్ వ్యవసాయాలైతే అంతే ఉంటాయనమాట. ఇది అండి మనం జర్మనీ టు స్విట్జర్లాండ్ టూర్ ట్రిప్ అనమాట.